అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, ఎంబీబీఎస్ న్యూమరాలజిస్ట్ని. 25న పుడితే ఏంటి, పేరులో 25వ నంబర్ వస్తే ఏంటి? చాలామందికి డౌట్. 25 అంటే 7, 7 అంటే ఏడుపు కదా. మళ్ళా కిరణ్ నెహ్రూ గారు మాకు ఏడుపు నంబర్ ఎందుకు ఇచ్చారు? 25 అంటే 7, 7 అంటే ఏడుపు కాదండి. 7 అంటే స్వర్గం, 7 అంటే దేవుడు, 7 అంటే బ్రతుకు, 7 అంటే గెలుపు. సో 7 అనేది మన లైఫ్లో ప్రతి అడుగులో వచ్చే నంబర్. వారంలో 7 రోజులు, సముద్రాలు 7, వర్షం పడితే 7 రంగులు, సప్త ఋషులు, సప్త స్వరాలు, 7 వింతలు, 7 లోకాలు. 7 ఈజ్ స్పెషల్. 7 కొండలవాడిని మనం దర్శనం చేసుకోవాలంటే 7 ద్వారాలు దాటాకే వైకుంఠం, అదే స్వర్గం. 7 అనేది పవర్, 7 అంటే స్పిరిచువాలిటీ, 7 అంటే భవిష్యత్ చెప్తాడు. భవిష్యత్తు ముందే తెలిసిపోతుంది 7 వాళ్ళకి. అందుకే 25న పుట్టిన పొట్లూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాశారు. ఈ 25లో పుట్టిన వాళ్ళకి 2 చంద్రుడు, 5 బుధుడు, 2 కలిస్తే వచ్చే 7 కేతు వల్ల హై స్పిరిచువాలిటీ, దైవభక్తి ఎక్కువ, తెలివి ఎక్కువ, సముద్రాలు దాటాలి పేరు. అయితే మనిషి, నేనైతే సముద్రాలు దాటలేదు. నాకు 70 దేశాల్లో క్లయింట్స్ ఉన్నారు, కొన్ని లక్షల క్లయింట్స్ ఉన్నారు. అందుకే పవిత్రమైన వైద్య వృత్తిని ఈరోజు నేను సర్వీస్లో ఉంటే, నేను చాలామంది గవర్నమెంట్ జాబ్ కోసం ప్రాణం పెడతారు. నేను సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్ట్ని అలా వదిలేసాను. ఇంకా మా నాన్న అన్నారు, నువ్వు నా వృత్తిని తీసుకోవాలి, ప్రజలకు సేవ చేయాలి. కొంతమంది అంటారు, ఆ కిరణ్ నెహ్రూ డబ్బు కోసం చెప్తాడండి. లక్షలు కోట్లు సంపాదించే వృత్తిని వదిలి సేవకు వచ్చా. ఇక్కడ నిందలు ఉంటాయి, మాట అనేవాడు ఉంటాడు, ఆయన వేస్ట్ అనేవాడు ఉంటాడు, తెలిసి తెలియక తప్పుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. నన్ను నమ్మే వాళ్ళకి నేను న్యాయం చేయగలను, నమ్మని వాళ్ళకి ఏం చేయలేను కదా. సో మేము ఎస్ఎం కృష్ణ, మాజీ ముఖ్యమంత్రి కర్ణాటక, మా క్లయింట్. యడ్యూరప్ప టు యడ్యూరప్ప మా క్లయింట్. సో పార్థిపన్ తమిళ్ హీరో మా క్లయింట్. అమీర్ ఖాన్ ఈజ్ అవర్ క్లయింట్. తమన్నా, హీరో నితిన్, ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్ట్ ఉంది. టీవీ ఆర్టిస్టులు అయితే ఇంక చెప్పక్కర్లే. ప్రతి ఒక్కరు మా క్లయింట్సే. సక్సెస్ని ఇచ్చేది ఈ ప్లేస్. నా దృష్టిలో మీరు వజ్రమే, బట్ నేను వజ్రాన్ని సానబెట్టేవాడిని. సో నేను సానబెట్టాక మీ వెలుగు మీకే, మీ గెలుపు మీకే. బట్ మీ సక్సెస్ని ఎంజాయ్ చేస్తాను యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్. నేను ప్రతి ఒక్కరిని క్లయింట్లా చూడను, నా కుటుంబ సభ్యుల. ప్రతి క్లయింట్కి 20 minutes to 30 minutes టైం ఇస్తాను. డైలీ ఓన్లీ 5 అపాయింట్మెంట్సే ఇస్తున్నాను. సండే పూట ఎక్కువ ఉంటాయి, మిగతా రోజులు 5. ఐ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు మనీ, ఇంపార్టెన్స్ టు ద పర్సన్. అండ్ ప్రతి 6 నెలలు కలవమని చెప్తా వచ్చిన వాళ్ళు. ఎందుకు? మీరు బాగుండాలనే కదా. సో ఇక్కడ ఈ సబ్జెక్ట్ని ఎంత వాడుకోగలిగితే అంత గ్రోత్. నేను కూడా ఈ 7 సిరీస్లో పుట్టిన వాడిని. ఈ సిరీస్లో పుట్టిన వాళ్ళకి ఇంట్యూషన్స్ ఉంటాయి, జరగబోయేది ముందే తెలుస్తాయి, ముందే ప్రిడిక్ట్ చేయగలరు, చెప్పగలరు. సో నేను ఐపీఎల్ ముందే నేను చెప్పా ఓ ఛానల్లో. అదేవిధంగా ఎలక్షన్స్ గురించి చెప్పాను, ఆల్మోస్ట్ 6-7 ఎలక్షన్స్ గురించి, అన్నీ నిజాలయ్యాయి. సో ఇక్కడ ఈ 25th పుట్టిన వాళ్ళు కొన్ని పేర్లు చూసుకుందాం. వాజ్పేయి గారు 25, కరిష్మా కపూర్, నగ్మా, రామ్దేవ్, ధనుష్, షాహిద్ కపూర్, గౌతమ్ మీనన్, విజయకాంత్, సందీప్ వంగ, నవదీప్. సో వీళ్ళంతా 25th పుట్టిన వాళ్ళు. ఈ 25th పుట్టిన వాళ్ళకి కానీ పేర్లో నంబర్స్ బాగుంటే వీళ్ళని ఆపే శక్తే లేదు. ఎందుకంటే విపరీతమైన తెలివి, కేతు దీవెనల వల్ల సమస్యలోకి వెళ్ళరు, చుట్టుముట్టిన సమస్యలు, ఇంటికి వాసులు తప్పించుకునే నేర్పు, అవసరమైతే జుట్టు పట్టుకోగలరు, అవసరమైతే కాలు పట్టుకునే నేచర్. కేతు ప్రభావం వల్ల వీళ్ళు సమస్యల్లో ఉండరు, తప్పించుకునే నేర్పు ఉంటుంది. ఈ 25లో పుట్టిన వాళ్ళకి ఫ్యామిలీ అంటే పిచ్చి. భార్యని విపరీతంగా ప్రేమిస్తారు,
పిల్లల మీద విపరీతమైన ప్రేమ, తల్లిదండ్రులని కూడా అదే ప్రేమగా చూసేవాడు ఈ 25న పుట్టినవాడు. సో ఎక్కువ మంది వీళ్ళు డాక్టర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, ఎక్కువ సమ్ % ఆఫ్ పొలిటీషియన్స్, లాయర్స్, కొంతమంది నాలాగా జాతకాలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళు చెప్పేది నిజమవడానికి కారణం ఏమంటే కేతు దీవెనల వల్ల వీళ్ళు చెప్పే ప్రిడిక్షన్స్ 100% పర్ఫెక్ట్. మొన్న ఒకరు వచ్చారు, 34 years, గత 8 ఏళ్ళుగా సంబంధాలు చూస్తున్నారు, అబ్బాయి మంచి జాబ్, చక్కగా ఉన్నాడు, కుదరటంలే, వీళ్ళు నచ్చింది వాళ్ళు రావట్లే, వాళ్ళకి వచ్చింది నాకు రావట్లే. నేను ఈ స్టోన్స్ వేయండి, స్పెల్లింగ్ ఇలా మార్చండి అన్నాను. కరెక్ట్గా 1 month నిన్న వచ్చి సార్ మీరు చెప్పినట్టే పెళ్లి సంబంధం కుదిరిపోయింది, చాలా చాలా సంతోషం, థ్యాంక్ యూ సార్ అని చెప్పారు. ఈ పవర్ నాది కాదు. అక్కడ నీళ్ళు ఉన్నాయి తెలుసు చెప్తున్నాను, అక్కడ అన్నం ఉంది పొండి తినమంటున్నాను, ఇక్కడ ఆరోగ్యం ఉందని చెప్తున్నాను, అన్నీ ఉన్నాయి నాకు తెలుసు. మీకు చూడ్డానికి ఆ నంబర్స్ అడ్డవుతాయి. నేను ఇచ్చే డైరెక్షన్స్ ఫాలో అయితే లైఫ్లో తిరుగు ఉండదు. సో ఈ 25 నంబర్ పేరులో వస్తే, వ్యాపారంలో వస్తే చాలామంది ఏమంటే భయపడుతున్నారు. APPLE, ఏ అంటే 1, P అంటే 8, P అంటే 8, L అంటే 3, E అంటే 5, 25 కాదా? రిలయన్స్ RELIEANCE, రిలయన్స్లో 25 నంబర్, శాంసంగ్ 25, ఆశీర్వాద్లో 23 నింది. వ్యాపారం బాగాలేదు, నాన్నగారు ముందు ఒక ఏ, మధ్యలో ఒక ఏ, 25 చేశాక వ్యాపారం 1000 రెట్లు పెరిగింది. ఇప్పుడు ఎవరంటో చూసినా 70% ఆశీర్వాదే ఉంటుంది. సో ఈ 25లో హీరో నాగార్జున. మన హైదరాబాద్ నంబర్ 25 అండి, మన బిల్ గేట్స్ 25. నేను ఈ మధ్య చూసిన చాలా కంపెనీస్, టాప్ మోస్ట్ కంపెనీస్ 25లో ఉన్నాయి. సో 25 వల్ల నేమ్, ఫేమ్, అండ్ 2 వల్ల ప్రశాంతం, 5 వల్ల తెలివితో డబ్బు సంపాదించి, కొట్లాట్లు ఉండవు, మనస్పర్ధలు ఉండవు, అలగడం, ఏడవడం ఏమీ ఉండదు. సో 25 నంబర్ పేరులో ఉన్న, వ్యాపార సంస్థ పేరులో ఉన్న విపరీతమైన ధనాకర్షణ శక్తి వస్తుంది. సో 34లో మహేష్ బాబు, అల్లు అర్జున్, శోభన్ బాబు, ఇళయరాజా. 43 విజయ్ తలపతి, అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, హాలీవుడ్ 43. సో 7 సిరీస్ అనేది స్వర్గం, అందుకే బిస్మిల్లా, ఎల్ రహమాన్, ఎల్ రహీం. 7867 అంటే బిస్మిల్లా. 25ని పుట్టారు జీసస్. ఇవన్నీ శక్తులు కావా? సో దయచేసి ఎవరన్నా 7 అంటే ఏడుపు అంటే నమ్మకండి. 7 అంటే గెలుపు, 7 అంటే స్వర్గం, 7 అంటే తెలివి, 7 అంటే స్పిరిచువాలిటీ, 7 అంటే సక్సెస్, సక్సెస్, సక్సెస్. సో 7లో ఉండి కూడా మీరు సక్సెస్ సాధించలేకపోతే ఖచ్చితంగా మీకు న్యూమరాలజీ గైడెన్స్ అవసరం. పేరులో బలం ఉందా లేదా తెలుసుకోండి. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు లేట్ చేయకండి, దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి కలవండి. నేను మీ పేర్లు మార్చను, ఒక అక్షరం మాత్రమే మారుస్తాను. సర్టిఫికేట్లో ఎలాంటి మార్పులు చేయను, చెప్పను. మన ఇల్లే మన గుడి. సో మెయిన్ డోర్కి నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకొని కోర్స్ రాయడం ద్వారా పంచభూతాల్ని పిలుస్తాం, పంచభూతాలు వస్తాయి, మన చుట్టూ చేరుతాయి, మనల్ని గెలిపిస్తాయి, మనకు అండగా ఉంటాయి. సో స్పెల్లింగ్ని డిస్ప్లే చేసుకోవాలి, వాట్సాప్, ట్విట్టర్, కార్ మీద, బైక్ మీద, అవసరం విజిటింగ్ కార్డ్స్ కొట్టుకోవాలి. షో దిస్ న్యూ స్పెల్లింగ్ విత్ 1 letter చేంజ్ అండ్ గెట్ సక్సెస్. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా నంబర్స్ 9951197198, 9951197198. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. థర్డ్ నంబర్ 9966000317, 9966000317. మీ పేరుని స్టడీ చేశాక నేను ఒక వాయిస్ ఇస్తాను. రాంగ్ నంబర్ ఉంటే ఏ నంబర్ ఉంది, వీలైతే ల్యాప్టాప్ నుంచి ఫోటో తీసి పంపిస్తాను. ఆ నంబర్ వల్ల మీకు వచ్చే ప్రమాదాలు, ఇబ్బందులు వివరిస్తాను. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు దయచేసి లేట్ చేయకుండా నేరుగా కలవాలంటే మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్. నేరుగా రాలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీ పేర్లు మార్చను, ఒక అక్షరం మారుస్తాను. నేను చెప్పినట్టు ఫాలో అయితే లైఫ్ అంతా ఘన విజయాలు మీకు వస్తాయి. అండ్ ఒక అక్షరం మార్పు
మీ లైఫ్లో ఇస్తుంది వెలుగు అండ్ విజయం. గాడ్ బ్లెస్ యూ అండి.